వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు బేబీ కార్న్తో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చపాతీలకు దేనికైనా సూటబుల్ కర్రీ. మరి మీకు చూపిస్తాను రండి, ఏమేమి కావాలో చూపిస్తాను రండి. మరి బేబీ కార్న్ చిన్న ప్యాకెట్ లాగా దొరుకుతుంది, ఇలాగా బేబీ కార్న్. టమాటాలు 2 టమాటాలు, ఒక ఆనియన్, కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా. ఇది ఎక్కువ అవసరం లేదు, కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ధనియాల పొడి, కొంచెం ఈ చెక్క, 2-3 లవంగాలు. ఈ బేబీ కార్న్ని మనం చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుందాము, మనకు కావాల్సినంత సైజులో. నేను మరీ పెద్దగా ఉంటే టేస్ట్ ఉండదు, అంటే చపాతీకి తినడానికి కంఫర్టబుల్గా కొంచెం చిన్న సైజు పీసెస్ కట్ చేసి మనం వాటర్ పెట్టుకుందాం. ముందు వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా మనం పీసెస్ను కట్ చేసుకోవాలి. ఈ బేబీ కార్న్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి చిన్న చిన్న పీసుల్లాగా మనం కట్ చేసుకోవాలి. ఇలాగా ఈ వాటర్ పెట్టాను, ఈ వాటర్ కూడా మనకు బాయిల్ అవుతున్నాయి. ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి మనం వాటర్లో వేసేసుకుందాము. మరుగుతున్నాయి కదా, మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఉన్నాయి కదా, వీటిని వాటర్లో వేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాము. 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఈలోపు మనం ఈ టమాటాని మిక్సీ పట్టేసుకొని ప్యూరీ చేసి పెట్టుకుందాము. అలాగే ఈ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇవి కార్న్ ఉడుకుతున్నాయి కదా, ఇవి కొంచెం ఇంకొక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అయింది. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. గట్టిగా ఉన్నాయి కొద్దిగా. ఇంకొక 5 మినిట్స్లో మనకు బాయిల్ అయిపోతాయి, ఆపేసుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతుంది. మనం ఈలోపు ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము, చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఇది కూడా టమాటా కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాము, ఇవి రెడీ చేసి పెట్టుకున్నాము. ఉడికిపోయినాయండి ఇవి, చూస్తే అర్థమవుతుంది. నొక్కి చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఉడికిపోయింది. ఆపేసుకొని ఈ నీళ్ళని స్ట్రెయిన్ చేసేద్దాం. ఇలా వాటర్ అంతా తీసేసి పెట్టుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. ప్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ మనము చెక్క లవంగా ఉంది కదా, ఇవి వేసేసుకుందాము. వేడైపోయింది, ఆయిల్ వేడైంది కదా, చెక్క లవంగా వేసుకొని అలాగే ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనము ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా మాడకుండా కలుపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి. చాలా బాగుంటుందండి కర్రీ, చపాతీలకు చాలా బాగుంటుంది కాంబినేషను. ట్రై చేయండి ఈసారి. ఇలాగే చూస్తూ వీడియో చూస్తూ రాని వాళ్ళు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈజీ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఫ్రై అవుతున్నాయండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వేసుకుందాము. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి తప్పకుండా.
ఇందులోకే ఒక చిటికెడు గరం మసాలా పొడి, ఎక్కువ అవసరం లేదు, పావు టీ స్పూన్, చిన్న పావు టీ స్పూన్ వేద్దాము. ఇది గరం మసాలా పొడి ఉంది కదా, ఇందులోకే ఒక పావు టీ స్పూను కొంచెం వేసుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకొని మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని కూడా వేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఈ టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కూడా వేసుకుందాము. ఇది కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. ఆ టమాటా ఆ వాసన అంతా పోయి మంచి ఆయిల్ పైనకి వస్తుంది. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందాం. టమాటా మనకు ఉడికిపోయింది కదా, కొంచెము ఆయిల్ పైనకి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, మనకు సరిపడంత, కర్రీకి సరిపడంత ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. అలా కారం వేసుకుందాము. కారం ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా. ఇవన్నీ వేసి కొంచెం కలిపేసుకొని ఇందాక వాటర్ మనం ఉంచుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ మిక్సీ జార్లోనే కొంచెం పోసి పెట్టుకున్నా, ఇది కూడా వాటర్ వేసి మనకు తగినట్టు కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక చిన్న గ్లాసుడు. వాటర్ వేసుకొని కొంచెం ఉడకనిద్దాము. ఒక 2-3 మినిట్స్. ఈ వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ వేసుకున్న తర్వాత టమాటా అంతా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాము. 5 మినిట్స్ మంచిగా బాయిల్ అయితే గ్రేవీ అంతా అవుతుంది, రెడీ అవుతుంది. ఆ తర్వాత మనం కార్న్ ఇందులోకి షిఫ్ట్ చేస్తాం. అయిపోయింది కదా, తీసి చూద్దాము. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది, ఉడుకుతుంది. ఇప్పుడు మనం కార్న్ ఉడికించి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, ఇది బేబీ కార్న్ పీసెస్ ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయిపోయింది కదా, మనము మూత తీసి చూద్దాము. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ధనియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది కదా, మనం దించిన తర్వాత కూడా చిక్కగా వస్తుంది కాబట్టి ఆపేయచ్చు. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయింది కర్రీ. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని ఆపేసేసుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత టేస్ట్ చూద్దాం. చూడండి, కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మంచి ఫ్లేవర్, ఫుల్ కలర్ఫుల్, మంచి హెల్దీ అండి. చేయండి తప్పకుండా. మన బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? ఇంకా చపాతీలు చేయలేదండి, మన ఉట్టి కర్రీ కూడా తినొచ్చు, అంత బాగుంది. నాకు చూస్తుంటేనే ఆగట్లేదు చేసేంత వరకు, అందుకనే మీకు టేస్ట్ చూపిస్తాను. నేను మళ్ళీ చపాతీలు చేసుకొని తింటాను. ఇది బాగుంది, చాలా నచ్చింది నాకైతే. వండుతుంటూనే మనకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత టేస్టీగా ఉంది కర్రీ. చెయ్యండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకేనా? మరి నేను టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.